దేవుని వాక్యంలో నుంచి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యోహాను చెరపట్టబడిన తర్వాత, యోహాను యేసుక్రీస్తు ముందు పనిచేసిన వ్యక్తి. యోహాను ఎందుకు చెరపట్టారు? వై డిడ్ జాన్ ద బ్యాప్టైజర్ వెంట్ ఇంటూ ద ప్రిజన్? ఆయన క్యాప్టివిటీలోకి ఎందుకు వెళ్ళాడు అని మనం ఆలోచన చేసినట్టయితే మనందరికీ బాగా తెలుసు. సిటీలో ఉండేవాడు కాదు. ఆయన అడవి మృగాల మధ్య ఉండేవాడు. ఆయన మిడతలను మరి ఆ యొక్క అరణ్యంలో దొరికే వాటిని తింటూ ఉండేవాడు. ఒంటే మరి చర్మాన్ని ధరించుకున్నవాడు. హీ వాజ్ వెరీ రగెడ్. ఆయనను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన తల్లిదండ్రులకు ఇలా చెప్పబడ్డది, ఈయన ఏలియా వంటి ఆత్మ గలవాడు, ఏలియా లాంటి శక్తి కలిగిన వాడు. లూకా రాసిన సువార్తలో మనము 1వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. దట్ వాస్ ద స్పిరిట్ విదిన్ విచ్ జాన్ ద బ్యాప్టైజర్ వాజ్ హ్యావింగ్. అలాంటి స్థితిని మనము చూస్తున్నాం. బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క మాటలు చాలా ష్రూడ్గా ఉండేవి. ష్రూడ్గా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవి, అంటే కొంచెం కఠినంగా ఉండేవి, కొంత బాధను కలిగించేవి. సర్ప సంతానమా అని ప్రకటించేవాడు. గొడ్డలి చూడండి చెట్ల వేరున ఉంచబడ్డది అని ప్రకటించేవాడు. హిస్ వర్డ్స్ వేర్ హార్డ్, కఠినంగా మాట్లాడేవాడు. హేరోదుతో ఆయన మాట్లాడిన మాటలు వింటే బాధ అనిపిస్తుంది. బట్ దోస్ వర్డ్స్ ఆర్ వెరీ ట్రూ. ఇదిగో నీకు భార్య ఉండగా నీవు నీ తమ్ముని భార్యతో ఎందుకుంటున్నావు అని చాలా హార్ష్గా యోహాను మాట్లాడడం హేరోదుకి చాలా బాధ కలిగింది. అందరి ముందు నన్ను అవమానపరిచాడని చాలా ఫీల్ అయ్యాడు. అలాంటి స్థితిలో ఆయనను చెరగొని పోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 1-7 వచనాలలో ఆయనను గురించిన కొన్ని విషయాల్ని మనం ఆ వచనాల్లో మనము చదువుకోవచ్చు. ఏలయనగా నీవు నీ సోదరుడైన పిలుపు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. పుడారా, యోహాను జీవితంలో నుంచి మనం అనేక పాఠాలను నేర్చుకోవచ్చు. యోహాను చెరలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆయన సత్య సంబంధమైన మాట ఆయనను ఎందులోకి తీసుకుని వెళ్ళింది? చెరలోనికి తీసుకుని వెళ్ళింది. పుడారా, ఇది యోహాను జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే తప్పును తప్పులాగా చెప్పాడు. కొన్నిసార్లు భార్య తన భర్తకు ఇది తప్పండి అని చెప్పదు. భర్త కొన్నిసార్లు భార్యకు ఇది తప్పు అని చెప్పదు. వారు విచ్చలవిడిగా జీవిస్తున్నా, వారు స్వేచ్ఛలో జీవిస్తున్నా పర్వాలేదులే అనే కాలంలో మనము జీవిస్తా ఉన్నాం. ఈ దినాలలో మనము యూట్యూబ్స్లో మనం వింటూనే ఉన్నాం, నీ స్టైల్ నీది, నా స్టైల్ నాది, నీవు నన్ను ఏమనొద్దు, నేను నిన్ను ఏమనను అనే కాలంలో మనం అందరం కూడా జీవిస్తున్నాం. పిల్లారా, ఈ ప్యాసేజ్లోంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి లెసన్ ఏంటంటే గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోలీనెస్ అండ్ వీ నీడ్ టు బీ హోలీ. ఆయన సముఖంలో మనం పరిశుద్ధులము, పవిత్రులమై ఉండాలి అన్న విషయాల్ని మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. ఇదేనా నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీకు భార్య ఉన్నప్పటికీ ఇంకొక భార్యను తోను వెళ్ళడంగా తలంపులలో కూడా ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ నీకు భర్త ఉన్నప్పటికీ నీ తలంపులలో కూడా ఇంకొక భర్తను గురించి ఆలోచన చేస్తున్నట్లయితే యు ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్. నీవు చాలా భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నావు. వ్యభిచారులు పరలోక రాజ్యానికి చేరరు, దొంగలు పరలోక రాజ్యానికి చేరరు, నరహంతకులు పరలోక రాజ్యానికి చేరరు. ఈ దినము నీ జీవితంలో
నిన్ను కలవర పెడుతున్న తలంపులు, నీ మనసులో బాధ పెడుతున్న ఆలోచన విధానం, వ్యభిచార జీవితం నీ జీవితంలో ఉంచున్నట్లయితే ఈ దినము మొదటి లెసన్ని మనము నేర్చుకోవాలి. ఒకవేళ అలాంటి అనుభవంలో నీవు ఉన్నట్లయితే ద లార్డ్ కాల్స్ యూ. ప్రభు ఈ దినము మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. 15వ వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ఇలా అన్నాడు. ఆయన చెరలోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు పలికిన మాటను చూడండి. కాలము సంపూర్ణమైనది. ప్రియులారా, ఈ దినం నీవు ఎలాంటి పాప స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. వ్యభిచారం కావచ్చు, దొంగ జీవితం కావచ్చు, మోస బ్రతుకు కావచ్చు. ఈ దినం క్రైస్తవులు నటనలో జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులు మరి నటించే అనుభవాల్లో జీవిస్తూ ఉన్నారు. ఈవేళ ఐ బిసీచ్ యు బ్రదరన్, సహోదరులారా, మిమ్మల్ని అందరినీ బతిమాలుకుంటున్నాను. ఇలాంటి నటన జీవితంలో నుంచి బయటికి రండి. ఇలా నటించకండి. నటించే జీవితంలో నుంచి మీరు బయటికి రావాలి. ఏముందిలే సినిమా, ఏముందిలే చిన్న అబద్ధం, ఏముందిలే ఇలాంటి పొరపాట్లు అనే జీవితం దేవునికి ఇష్టం లేదు. ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ దోస్ స్మాల్ ఇండల్జెన్స్. ఆ చిన్న చిన్న పొరపాట్లు నీ జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్తాయి, ఎక్కడికో నీ బ్రతుకును తీసుకుని వెళ్తాయి. ఆ చిన్న సిగరెట్, ఆ చిన్న మత్తు పదార్థం, ఆ చిన్న చిరునవ్వు, ఆ చిన్న పర్వాలేదులే అనే అనుభవాలు, ఐ లవ్ యూ అనే అనుభవాలు. పిల్లరా, ఏదైనా ఏ స్థితిలో నువ్వు పాపంలో ఉన్నా కానీ లైట్ తీసుకోవద్దు ప్లీజ్. దట్ విల్ టేక్ యూ టు డంజన్స్, ఇట్ విల్ టేక్ యూ టు క్యాప్టివిటీ. నీవు దాసుడు అయిపోతావు, బానిస అయిపోతావు, నీ బ్రతుకు బర్బాద్ అయిపోతుంది. సో డోంట్ యు ఎవర్ ట్రై అండ్ టు ఇండల్జ్ ఇన్ సిన్. ఏ రకమైన పాపమైనా కావచ్చు. మొట్టమొదటి అంశాన్ని మనము చూడగలిగాం. యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమైనది. ప్రియులారా, కాలము సంపూర్ణమైనది. ద టైమ్ ఇస్ బిన్ కంప్లీటెడ్. కాలము సంపూర్ణమైనది. ఒక యవనస్తుడు అడిగిన ప్రశ్న, అంకుల్ కాలము సంపూర్ణమైనది అంటున్నారు కదా, ఏ కాలం అంటున్నాడు? ఈ దినము మనం ఏ కాలంలో ఉన్నామో మనకు తెలుసా? కృపా కాలంలో మనం ఉంటున్నాం. దయగలిగిన కాలంలో ఉంటున్నాం. దేవుని కరుణ భూమి అన్నంతటా మరి ప్రసరిస్తున్న కాలంలో ఉంటున్నాం. దయగలిగిన కాలంలో ఉంటున్నాం. కరుణతో నిండిన కాలంలో ఉంటున్నాం. దేవుడు ఈ దినము కూడా నిన్ను క్షమించి, ప్రేమించి, ఆదరించి, బలపరచగలిగిన కాలంలో ఉంటున్నాం. ఈవేళ ఈ కాలాన్ని కృపాకాలం అంటాం. దానికి ముందున్న కాలం మనందరికీ తెలుసు. దాన్ని ధర్మశాస్త్ర కాలం అంటాం. అంటే మోషే మొదలుకొని యేసుక్రీస్తు వరకు ధర్మశాస్త్ర కాలం అంటాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. జాన్ చాప్టర్ 1 verse 17 ని చూద్దాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడ్డది, దాన్ని ధర్మశాస్త్ర కాలం అన్నాం. తర్వాత కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా కలిగింది. పిల్లారా, ఈ ధర్మశాస్త్ర కాలం ఎప్పుడైపోయింది, ఎప్పుడు కృపా కాలం ఆరంభమైంది అనే ప్రశ్న నీకు రావాలి. ఎప్పుడు ఈ ధర్మశాస్త్ర కాలం అయిపోయి ఎప్పుడు కృపాకాలం ఆరంభమైందో మీ జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించిన ఏ వ్యక్తి కూడా లేడు. ప్రియులారా, నో వన్ హ్యాస్ ఫుల్ఫిల్ ద లాస్ ఆఫ్ గాడ్. దేవుని కట్టడలను, దేవుని విధులను గైకొన్న వ్యక్తులు ఎవరు కూడా లేరు. భూమి మీద ఒక్కడు కూడా దేవుని కట్టడలను వెతికిన వారు లేరు. దేవుణ్ణి వెతికిన వారు లేరు. దేవుని కనుగొన్న వారు లేరు. దేవుని కొరకు ఆశపడిన వారు లేరు. అలాంటి కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ యేసుక్రీస్తు పలుకుతున్న మాటల్ని
నేను మీకు జ్ఞాపకము చేయాలని ఆశిస్తా ఉన్నాను. 17వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాల్ని కానీ కొట్టివేయవచ్చితిని అని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఏ నరుడు కూడా నెరవేర్చలేడు. మరోసారి చెప్తున్నాను, నరులలో ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఎవరు లేరు. Nobody has fulfilled the law. ఎవరికి ధైర్యం లేదు. ఎవరు ధైర్యంతో నేను ధర్మశాస్త్రాన్ని పాటించినాను అని చెప్పిన వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించాడు. మన పక్షాన ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించాడు. మనకు బదులుగా ధర్మశాస్త్రాన్ని పాటించాడు. He fulfilled the law on behalf of all mankind. మానవ జాతి అందరి పక్షాన ఆయనే ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్తి చేసి, ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేదు కనుక ధర్మశాస్త్రానికి సంబంధించిన శిక్షను కూడా ఆయన ఎత్తుకోవడానికి ఇష్టపడ్డాడు పిల్లారా. సో he has done with two things. He fulfilled the law, and number two, he took the punishment of the law. ధర్మశాస్త్రము మనమందరము చేయలేదు కనుక మనందరికీ రావాల్సిన శిక్ష, ధర్మశాస్త్రం విధించిన శిక్ష ఆయన పొంది ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన దినాన ధర్మశాస్త్ర కాలం సంపూర్తమైపోయింది. ఆనాటి నుండి కృపాకాలం ఆరంభమైంది పిల్లారా. సో హౌ డిడ్ దిస్ టైమ్ ఆఫ్ గ్రేస్, కనికరము కలిగిన దినాలు, కృప కలిగిన దినాలు దేవుడు ఆరంభించాడు, మీకు జ్ఞాపకం చేశారు. ధర్మశాస్త్ర కాలానికి ముందు ఇంకేమైనా కాలం ఉందా సార్? ధర్మశాస్త్రం లేని కాలం ఉంది. సో ఆదాము మొదలుకొని మోసే వరకు ధర్మశాస్త్రము లేని కాలాన్ని ఏమంటామంటే తెలిసి తెలియని కాలం, లేకపోతే ఇన్నోసెంట్ కాలం, అర్థం కాని కాలం. ఈవేళ పిల్లారా మనమందరం కూడా ఒక కాలం నుంచి ఇంకొక కాలానికి అడుగు పెడుతున్నాం. మనం కూడా తెలిసి తెలియని కాలంలో ఉండేవారు. తర్వాత తెలుసుకున్నాం యేసే నిజ దేవుడు, నా ధర్మశాస్త్రానికి ఆయన సంపూర్తి చేశాడనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ దినము మనమందరం కూడా కృపాకాలంలో ఉంటున్నాం. అయితే దేవుడు ఏం కోరుతున్నాడు ఈ కాలాలలో మన నుంచి కోరుతున్న విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఏమంటున్నాడు? యాక్ట్స్ చాప్టర్ 17 verse 30. ఆజ్ఞాన కాలం అంటే మోసే కంటే ముందు ఉన్న కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. పిల్లరా, ఈవేళ పాపములో ఉన్న మానవ జాతికి ఆయన ఒక క్రొత్త కాలాన్ని ఇచ్చాడు. ఇది ఇల్లు సర్దుకునే కాలం, దేవుణ్ణి వెతికే కాలం, దేవుడు దగ్గరగా ఉన్న కాలం. చాలా కాలం క్రిందట దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, నిన్ను నేను సేవకునిగా పిలిచా, నువ్వు నా కొరకు పూర్తిగా క్లీన్గా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేశాడు. చాలా కష్టం అనిపించింది. పూర్తిగా కూడా క్లీన్ ఉంటాడు సార్, నేను ఉండలేను, నా వల్ల కాదు. ఆయన అడిగిన ఇంకొక ప్రశ్న, క్లీన్గా ఉండడానికి నీవు ఒక అడుగు ముందుకేస్తే ఇలాంటి అనుభవాలు ఉంటాయి, క్లీన్గా ఉండకుండా ఒక అడుగు వెనక్కి వేస్తే ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నీకేది కావాలని అడిగాడు. పిల్లారా, అది నాకు అర్థమైంది. నా జీవితంలో బాగా తెలుసుకున్న దేవునికి దగ్గరగా వెళ్ళడమే మనందరికీ శ్రేయస్కరం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన ఒక గొప్ప కాలాన్ని మనకిచ్చాడు. ఈ కాలంలో టైం పాస్ చేయకు,
లైఫ్ని వృధా చేసుకోకు. జీవితాన్ని ఘనమైన అనుభవాల్లోకి దేవుడు నిన్ను నన్ను తీసుకురమ్మని కోరుతూ ఉన్నాడు. లెట్ us come nigh to the Lord. Let us not ignore the Lord. దేవుని అలా చూసి చూడనట్లుగా ఉండకండి. దేవుణ్ణి ప్రేమించండి. ఆయన నీ ప్రియుడు. దేవుణ్ణి నీవు స్నేహించండి. ఆయన నీ స్నేహితుడు. అబ్రహాముతో నేను స్నేహం చేస్తా అన్నాడు. మోషేతో నేను ఉంటాను, నీవు నా దాసుడవు అన్నాడు. ప్రవక్తలతో ఉన్న దేవుడు ఆయన. ఈ దినము ఈ కాలం అంతాల్లో నీతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. నీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీకు దూరంగా ఆయన ఉండడానికి ఇష్టపడటం లేదు. ఈవేళ మన కాలాన్ని జ్ఞాపకము చేసుకుందాం. పౌలు అంటాడు, మనకు తెలిసిన వచ్చాలే, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొంచు అజ్ఞానుల వలె కాగా జ్ఞానుల వలె నడుచుకోనండి అని ఎంతో స్పష్టంగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవేళ అజ్ఞానిలా బ్రతకకు, తెలివి లేని జీవితాన్ని జీవించకు. ఈ లోకంలో చాలా మందిని చూడండి. కొంతమంది పర్సిస్టెంట్గా పనిచేస్తారు, కొంతమంది విరామం లేకుండా పనిచేస్తారు, కొంతమంది దీక్ష భూని ముందుకు సాగుతారు, కొంతమంది దేవుని కొరకు నిలబడాలని ఆశపడతారు. వారి ఆశీర్వాదము ఆకాశపు తూములను దేవుడు తెరిచి అందించే అనుభవాల్ని మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవాలి. మరి ఎక్కువగా యవ్వన బిడ్డలారా, మీకు జ్ఞాపకము చేస్తున్నాను, అంత్య దినాలలో నేను నా ఆత్మను యవనస్తుల మీద యవనస్తురాండ్ల మీద నేను కుమ్మరిస్తానని సెలవిస్తున్నాడు. ఈ దినం నీ జీతం 50,000 ఉండొచ్చు, లక్షల్లోకి తీసుకెళ్తాడు. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండొచ్చు. He will make you billionaires if you come close to the Lord. The Lord will bless you. ఆయన నీకు అధికమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగినవాడు, అధికమైన తెలివినివ్వగలిగినవాడు, అధికమైన బుద్ధినివ్వగలిగినవాడు. ఆయన హత్తుకునే కాలము ఇదే, ఆయన వెంబడించే కాలం ఇదే, ఆయనను గట్టిగా పట్టుకునే కాలం ఇదే. దేవుని కాలం వచ్చింది. ఆయన కాలము సంపూర్ణమవ్వడానికి సిద్ధంగా ఉంది అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరోసారి చదుదాం. 14:15లోని మొదటి భాగం చదవండి. యోహాను చెరబట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. టుడే ద లార్డ్ ఈజ్ నాట్ రిక్వెస్టింగ్ యూ టు కమ్ క్లోజ్ టు హిమ్. దేవుడు అయ్యా బాబు అమ్మాయి అబ్బాయి నా దగ్గర అని బతిమాలుకోవటం లేడు. అలా బతిమాలుకోడు కూడా. ఆయన డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్స్ యూ, కమ్, ఐ విల్ బ్లెస్ యూ. హీ ఈజ్ నాట్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. నో, హీ ఈజ్ నాట్ రిక్వెస్టింగ్ us. He is demanding that every person should change. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ప్రతి వ్యక్తి ఆయన తట్టు తిరగాలని. That is what the Lord is demanding in his end times. ఈ చివరి దినాల్లో ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి, దేవుని రాజ్యము ఏటట, దేవుని రాజ్యం దూరంగా లేదు. దేవుడు ఎక్కడున్నాడు సార్? మాకు కనబడాడు సార్. ఆయన మన దగ్గరే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. నువ్వు ఆయన చూడవు. యోబు అంటాడు 28వ అధ్యాయంలో, ఆయన నీ ప్రక్క నుంచే వెళ్తుంటాడు, నీకు కనపడాడు. ఆయన నీ చెంతనే కూర్చుంటాడు, నువ్వు ఆయన చూడవు. ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఆయన పలకరించావు. ద లార్డ్ ఈజ్ నై. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు సహోదరుడా, ఆయన సమీపంగా ఉన్నాడు సహోదరి. ఆయన దూరంగా లేడు. ఎట్లా తెలుసు సార్ మాకు దేవుడు దగ్గరగా ఉన్నాడని? పాత కొత్త నిబంధనలు ఆయన మాటి మాటికి జ్ఞాపకం చేశాడు. నేను సమీపంగానే ఉంటా అని గుర్తు చేశాడు. ఉదాహరణకు ద్వితీయోపదేశ కాండం 5వ పుస్తకం ఆది కాండం తర్వాత 30వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును కఠినమైనది కాదు, ఏంటంటే దూరమైంది కూడా కాదు, మనము దాన్ని విని గైకొన్నట్లు
ఎవడు ఆకాశానికి వెళ్ళి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు ఆకాశమందు లేదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు కూడా సముద్రాన్ని దాటి తెచ్చును అని అనుకొననేలా? అది సముద్రము అద్దరు మించినది కాదా? నీవు దాన్ని అనుసరించడానికి ఆ మాట నీకు చాలా సమీపంగా ఉంది. నీ హృదయంలో, నీ నోట ఉన్నది. అంతే పిల్లారా, చూడుము, జీవమును మేలును మరణమును కీడును నీ యొద్ద ఉంచి ఉన్నాను. చాలండి. కనుక పిల్లారా, ద లార్డ్ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ అస్, ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. బాగా తెలుసుకోవాలి. ప్రభా, బాగుపడే జీవితం మన దగ్గర ఉంది పిల్లారా. పిల్లలు పాస్ అయ్యే జీవితం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? పిల్లల దగ్గరనే ఉంది. కష్టపడి చదివితే పాస్ అవుతారు అంతే. కష్టపడి దేవుని తట్టు తిరిగితే చాలా, అంతే, ఆశీర్వాదం వస్తుంది అంతే. ఇట్స్ నాట్ టూ ఫార్. నాకు తెలిసిన స్నేహితులు చాలామంది కోట్లు సంపాదించారు. దే ఆర్ వెరీ సిన్సియర్ ఇన్ దేర్ బిజినెస్. వారి వ్యాపారాలలో వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అండ్ దే ఎర్న్ లాట్. ఈవేళ పిల్లారా, నీవు కూడా దేవుని ప్రేమను సంపాదించుకో. కోట్లు కాదు, దేవుని దగ్గరికి రావడానికి ఆశపడి. ద లార్డ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ us. ఆయన నిశ్చయంగా మనల్ని దీవించడానికి ఆశపడుతున్నాడు. ఇదే వచనం తర్వాత ఇంట్లో చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 10:6-10 వరకు కూడా ఇవే మాటలు మరి ద్వితీయోపదేశకాండలో చదివినటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. మరోసారి చదువుదాం. 14వ వచనం నుంచి మార్కు రాసిన సువార్త. యోహాను చెరబట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కనుక మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పుచు సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. సువార్త అనే పదము 2 సార్లు కనబడుతుంది. పిల్లారా, ఈ దినాల్లో సువార్త ప్రకటించేవారు లేకపోయారు. సువార్త, మార్కు రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్తల్లో 4 ప్రాంతాల్లో రాయబడ్డాయి, 4 యాంగిల్స్లో రాయబడ్డాయి, 4 డైరెక్షన్స్లో రాయబడ్డాయి, 4 అభిప్రాయాలతో కూడినవి. ఒక వస్తువును 4 వైపుల నుంచి చూస్తే ఎలా మరి కాంప్రిహెన్సివ్ అయినప్పటికీ కూడా అర్థమవుతుందో ఆ రీతిగా మత్తయి ఒక కోణాన్ని నుంచి, రాజు కోణాన్ని నుంచి, మార్కు దాసుని కోణాన్ని నుంచి, లూకా మానవుని కోణాన్ని నుంచి, యోహాను దైవ కోణాన్ని నుంచి ఏ రీతిగా రాశాడో సువార్తలో చాలా స్పష్టంగా మనకు ఇమిడ్చి పెట్టబడ్డది. ఇంతకీ సువార్త అంటే ఏంటో అనుకుంటారా? సువార్త అంటే శుభవర్తమానం. దేవుడు నీకు శుభవర్తమానాన్ని ఈవేళ అందిస్తున్నాడు. శుభవర్తమానం ఏంటో తెలుసా? నీవు ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు, ఆయనే పాటించాడు. ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించలేదు కనుక, జీవితకాలం అంతా కూడా పాటించవు కనుక, నీవు చేయాలటువంటి దానికి శిక్ష కల్వరి శిలువలో ఆయన పొందాడు. సో రెండింటిని యేసుక్రీస్తు చేశాడు. నీ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించే పని ఆయనే పెట్టుకున్నాడు. నీవు చేయనందుకు వచ్చిన శిక్షను కూడా ఆయన మీద వేసుకున్నాడు. కనుక 2 రంగాలలో నీకు శుభవర్తమానం. ఇన్ 2 యాంగిల్స్ యు ఆర్ బీన్ బ్లెస్డ్. అయితే నేనేం చేయాలి సార్? నేను హాయిగా అటు ఇటు తిరగచ్చా అని ఒక ఆయన అడిగాడు. ఒక కథ గుర్తు చేస్తా. ఒక వ్యక్తికి 5 కోట్ల రూపాయలు అప్పున్నది. ఒక వ్యక్తికి 5 crores లోన్ ఉంది. ఈ జీవితంలో వాడు తీర్చుకోలేడు. చచ్చిపోయినా వాళ్ళ పిల్లలు తీర్చాలి, అంత అప్పు ఆ వ్యక్తికి ఉంది. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీకు ఎంత లోన్ ఉంది, నీ అప్పు ఎంత అని అడిగాడు అనుకో. నాకు 5 కోట్ల రూపాయలు అప్పు అన్నాడు అనుకో. సరే నీ అప్పు అంతా తీరుస్తా అంటే ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించి
నీవు చేయలేని దానివల్ల వచ్చే శిక్షను ఆయన శిలువలో ఎత్తుకొని నీ యొక్క రుణమంతటిని తీసివేశాడు. అదే శుభవర్తమానం. అక్కడికి ఆగిపోకుండా సరే ఏం బతుకుతావు రాబాయ్, ఇప్పుడు బ్రతకాలంటే కూడా చాలా కష్టం, ఇంకొక 5 కోట్లు ఇస్తా అని అన్నాడు అనుకో, అప్పుడు ఆ వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎంతో కృతజ్ఞత కలిగి ఎంతో ఆనందంతో ఆ వ్యక్తిని మనము ప్రేమించామా, స్నేహించామా, ఆ వ్యక్తిని వెంట వెళ్ళమా? నిశ్చయంగా మనము అలాగే చేస్తాం. నా 5 కోట్ల అప్పుని తీసేసి బ్రతకడానికి ఇంకా 5 కోట్ల ఎక్స్ట్రా మనీ ఇచ్చిన దేవునికి నేను ఎందుకు విధేయత చూపించకూడదు? ఈవేళ మన కర్తవ్యం ఏంటంటే ఏ పని లేకుండా చేసిన దేవుని ఆజ్ఞల్ని నేను కొంతైనా పాటిస్తా, నా వంతు పాటిస్తా, నేను మరి దీక్షభూని పాటిస్తా, దేవుని కొరకు నిఖచ్చితంగా పాటిస్తా అనే ఆలోచన నీకు లేకపోతే నీవు మనిషివి కావు. ఎందుకంటే ఆయన నీ అప్పును తొలగించి నీ శిక్షను తొలగించి క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేకుండా చేసిన దేవుణ్ణి నీవు ప్రేమించలేవా? ఆయన మాట వినలేవా? ఆయన చెప్పింది చెయ్యవా? నీ కంపెనీలో నీకు ఇచ్చి 10 కోట్లు ఇచ్చిన వ్యక్తితో నువ్వు అనే మాట ఏంటో తెలుసా? సార్ మీరు ఏ సమయమో పిలవండి నేను వస్తా, ఏ గడియ పిలవండి నేను వస్తా, ఏ పని చేయమంటే ఆ పని చేస్తా అని నీ యజమానుడికి నీవు చెప్పవా? అలాగైతే పరలోకం నుంచి నీ కొరకు దిగి వచ్చి నీ పాప రుణాన్ని తీసివేసి నీవు చేయలేని దాన్ని ఆయనే చేసి నీకు స్వేచ్ఛనిచ్చి నిన్ను విమోచించిన నీ విమోచకుని నీవు ప్రేమించలేవా? Will you not love him? You should love him because he has loved you. ఆయన నువ్వు ప్రేమించాలి. అదే ఈ శుభవర్తమానం. ఇక్కడ మార్క్ అంటున్నాడు, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. అంతేకాదు ఆ సువార్తను ఆయన గలిలయలో ప్రకటిస్తూ ముందుకు సాగాడు. ఈ దినం ఈ సువార్తమానం కొంతమందికి వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ నశించుచున్న పాపికి యేసుక్రీస్తు సువార్త దేవుని శక్తి అయి ఉంటున్నది. It is the wisdom of God. It is the knowledge of God. God in sovereign mercy, wisdom, he has designed this gospel. ఆయన అద్భుతంగా ఈ సువార్తను ఆయన డిజైన్ చేశాడు. కొంతమందికి అది వెర్రితనం, కొంతమందికి అది హేళన, కొంతమందికి ఈ పలికి మాలినోడు మరి 3 మేకులు కూడా పిక్కోలేనోడు అనే అర్థాన్ని ఇస్తుంది కొంతమందికి. కానీ ఆయన నమ్మిన వారికి అది దేవుని శక్తి, అది దేవుని జ్ఞానం, అది దేవుని విమోచన, అది దేవుని ఆనందం, అది దేవుని సంపాద్యం. దేవుడు మనకిచ్చినటువంటి సువార్త. ఈ సువార్తను ఆయన ప్రకటిస్తూ ముందుకు సాగాడు. 16వ వచనంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడో గలిలయకు మాత్రమే వెళ్ళాడు. ఎందుకు? దేర్ వర్ మెనీ disciples of Jesus Christ. ఈవేళ ప్రత్యేకంగా ఆయన గలిలయకు వచ్చాడు. చూడండి, సువార్తను ప్రకటించు ఎక్కడికి వచ్చాడు? దాని తర్వాత 16వ వచనంలో ఆయన గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. ఇట్ వాస్ వెరీ స్పెసిఫిక్ డిజైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే ఆయనను అక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడు? చదువుదాం. సీమోనును దగ్గరికి పంపించాడు. సీమోను సహోదరుడైన ఆంద్రయ దగ్గరికి పంపించాడు. వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు సముద్రంలో ఏం చేస్తున్నారు? వలలు వేయుట చూచారు. పిల్లరా, ఇక్కడ 2 వ్యక్తుల్ని చూస్తున్నాడు. వారు ఎలాంటి మరి వ్యక్తులుగా కనబడుతున్నారు ఆయనకు? దుప్పటి కప్పుకొని నిద్రపోయే వ్యక్తుల్లా కనపడటం లేదు. ఎలా కనబడుతున్నారు? పని చేస్తూ ఉన్న వ్యక్తుల్లా కనబడుతున్నారు. ఎలా ఉన్నారు? వల వేయుట చూచాను. వారు ఎలాంటి వారు? జాలరు. పిల్లరా, స్పెసిఫిక్గా యేసుక్రీస్తు ఎక్కడికో రాలేదు. హీ కేమ్ టు ద ఫిష్మెన్. ఎందుకు సార్ యేసుక్రీస్తు చేపలు పట్టేవారి దగ్గరికే వచ్చాడు?
వారినే ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటారా? చేపలు పట్టే వారి జీవితాల్ని చూడాలి, దగ్గరగా చూడాలి. నేను మరి ఆంధ్ర ప్రాంతంలో చేపలు పట్టే వారి దగ్గర కొంతకాలం సేవ చేశాను. అక్కడ వారు ఉదయాన్నే 3 గంటలకు లేస్తారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దే హ్యావ్ టు రైజ్ అప్. మీలో ఎవరైనా 3 గంటలకు, నేను ఈ మధ్యకాలంలో ప్రార్థనకు 5 గంటలకు లేస్తారా అని అడిగితే, లేక సార్ ఆ టైం అసలు మాకు కుదరదు, 5 గంటలు ఎవడు లేస్తాడు సార్ అన్నాడు ఒకడు. సో అంటే వాళ్ళ పరిస్థితి అది. అంటే మేము 9 గంటలకు 10 గంటలకు లేస్తాం సార్ ప్రార్థనకు అనేవారు ఉన్నారు. వీరు ఎప్పుడు లేస్తారు? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ at 3 o'clock they rise up and go to work. యేసు ఎందుకు ఈ జాలను ఎన్నుకున్నాడంటే, ఏం పని పాట లేకుండా ఉంటారు చూడండి, అలాంటి వారిని ఎన్నుకోడు ఆయన ఎన్నుకోలేదు కూడా. పేతురు అలాంటి వాడు కాదు, పని పాట ఏం లేని వ్యక్తి కాదు పేతురు. వెరీ గ్రేట్ మ్యాన్. అందుకనే పేతురు దగ్గరకు వచ్చాడు, ఆంధ్రేయ దగ్గరకు వచ్చాడు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం చూస్తే అక్కడ 7 జాలర్లు ఉన్నారు, 7 ఫిషెస్ ఆఫ్ మెన్ ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ఈ జాలర్ల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. నంబర్ 1, వాళ్ళలో ఉన్నటువంటి ఒక 5 క్వాలిటీస్ గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా దే రైజ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు వర్క్. పని చేయడానికి వెళ్ళే జాలర్. మిమ్మల్ని 3 గంటలకు లేపి, ఉదాహరణకి ఇక్కడ నుంచి ఈసెల్కి, మరి పాతకాలంలో బస్సులు ఉండేవి కాదు, ఈసెల్ లేని బస్సు ఉంది అనుకోండి, అప్పుడు వారు 3 గంటలకు లేచి కొంచెం నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? ఈసెల్కి వెళ్ళాలి. అంటే ఏముండాలి? ఎవడైనా 3 గంటలకు లేచి నడుచుకుంటూ పోతాడా చెప్పండి? ఏ పిచ్చోడు ఓడు సార్ అంటారు కొంతమంది. ఈ షుడ్ బి వెరీ బ్రేవ్ మ్యాన్ టు గో at 3 o'clock ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే 3 గంటలకు అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? దమ్ము కావాలి, ధైర్యం కావాలి. ధైర్యంతో వారు ఎంత చీకటినైనా అధిగమించి ముందుకు సాగేవారు. మొట్టమొదటిగా దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. అంతేకాకుండా వారు ధైర్య సాహసాలు కలిగినటువంటి వారిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు తుఫాన్ వస్తుందా, సునామీ వస్తుందా ఏమీ చూడకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ధీరుల్లాగా వారి పడవల్లో వెళ్ళిపోతారు. వారు దే డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, దే డజంట్ కేర్ దేర్ లైఫ్స్. అలా ధైర్యంతో జాలర్లు సముద్రంలోకి వెళ్ళిపోతారు. తిరిగి వస్తాము అన్న నమ్మకం లేకపోయినప్పటికీ దే ఆర్ బోల్డ్ అండ్ కరేజియస్. వారు దేనికి భయపడని, మరి జీవితం పైన ప్రాణాలను కూడా వదిలిపెట్టి అంత ధీరులుగా వెళ్తారు. చేపలు పట్టడానికి వారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలుసా? ఒకసారి ఆలోచన చేయాలి. వేయగానే వలలో చేపలు పడిపోవు. కొన్నిసార్లు దినమంతా చేపలు పట్టిన ఒక్క చేప కూడా పడలేదు అని అన్నాడు. ఎవరు? పేతురు. చేపలు పట్టేంత వరకు వారు తిరిగి రారు. వారి పనిలో వారు ముందుకు సాగితే దే విల్ ఓన్లీ రిటర్న్ బ్యాక్ విత్ ఫిష్. అలాంటి వారిని యేసు వెతుకుతూ వచ్చాడు. పిల్లరా, పట్టుకొని సాధించే వ్యక్తులను యేసు వెతకడం ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, వారు చేపల్ని తీసుకొచ్చి బజారులో అమ్మి డబ్బులను బాధ్యతతో తన భార్యకు, తన పిల్లలకు, వారి ఫీజుకి, వారి అక్కర్లకు, వారి యొక్క కష్టాలకు బాధ్యత కలిగి తమ ఇంటికి డబ్బు తెచ్చేవారిగా మనము చూడగలుగుతున్నాం. సో 5 important qualities we can recognize in these fishermen. వారి జీవితంలో మొదటిది, పని కొరకు నిలబడేవారు, ధైర్యంతో ముందుకు సాగేవారు, ప్రాణాలకు కూడా తెగించేవారు, చేపలు పడితేనే తిరిగి ఒడ్డునకు వచ్చేవారు, దాన్ని అమ్మి
వారి పిల్లల బాధ్యతలను తీర్చేవారు. ఇదేనా పిల్లరా? నీ జీవితం కూడా అలాగే లేదా? అలాగే ఉంది. ప్రతిదినం నువ్వు వెళ్తున్నావు ఉద్యోగానికి, వచ్చేటప్పుడు ఏమి చేతిలో పట్టుకోకుండా వస్తున్నావేమో. నీవు వెళ్తున్నావు ఏమీ సాధించుకోకుండానే ఇంటికి వచ్చేస్తున్నామో నాకు తెలియదు. యేసు జాలర్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ గుణలక్షణాలని ఆయనకు బాగా తెలుసు. అక్కడికి వెళ్ళి వారితో అంటున్న మాట చూడండి, 17వ వచనం. యేసు నా వెంబడి రండి. చాలండి. ఈ దినం నీవెవరిని వెంబడిస్తున్నావు సహోదరుడా? ఎవరిని వెంబడిస్తున్నావు సహోదరి? యేసు అంటున్నాడు, నన్ను వెంబడించు. వై యు ఆర్ ఫాలోయింగ్ మెన్? ఫాలో మీ. ఎందుకు ఎవరినో వెంబడిస్తావు? నిత్య జీవపూటలు కలిగిన నన్ను కదా నీ వెంబడించాల్సింది. వై ఆర్ యు ఫాలోయింగ్ పీపుల్? ఎన్నాళ్ళు నీవు అలా వెంబడిస్తావు? ఎంతవరకు ఏమి ఇంటికి తెచ్చుకోకుండా నీ జీవితాన్ని, నీ జీవనాన్ని నడిపిస్తావు? ఎందుకు చాలని జీవితాన్ని నీవు జీవిస్తావు? ఎందుకు ఆశీర్వాదాయకమైన భాగ్యంతో భోగముతో నింపబడిన జీవితాన్ని కలిగి జీవించవు? ఈ దినం అడుగుతున్నాడు యేసు. పేతురుని, ఆంద్రేని ఇద్దరిని అడిగాడు, ఏమని? నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేస్తా. పేతురు, చేపలు పట్టడం వచ్చు కదా? వచ్చు సార్. ఇక నుంచి నేను నిన్ను మనుషులు పట్టేవారిగా చేస్తా అని అన్నాడు. అలా చేశాడా? చేశాడు. పేతురు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నిలుచొని పెంతెకోస్తు పండుగ రోజు పెద్ద శబ్దంతో, అయ్యలారా, పిలాతు చేత యేసు చంపబడి, దుర్మార్గుల చేత చంపబడి సిలువ వేయించడానికి సాక్షులము మేమే. ఆయనను తండ్రి అయిన దేవుడు ప్రభుగా, రాజుగా ఆయనను తిరిగి లేపాడు. దానికి మేమే సాక్షులము అని చెప్పినప్పుడు వారి హృదయాలలో నొచ్చుకొని, అయ్యలారా, మేమేమి చెయ్యాలి అని 3,000 మంది పేతురు దగ్గరికి వచ్చారు. పిల్లలు 3,000 have come to Christ. Peter caught a big catch. ఒక గొప్ప వలతో ఆయన 3,000 మందిని రక్షణలోకి నడిపించగలిగాడు. ఒక 2 అధ్యాయాలు దాటిన తర్వాత 4వ అధ్యాయంలో మరలా వల వేస్తే 5,000 మంది వలలో పడ్డారు. పిల్లారా, యేసు చెప్పిన మాటలు నమ్మదగిన మాటలు, నన్ను వెంబడించండి అని చెప్పిన మాటలు యథార్థమైన మాటలు. తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన వల వేస్తే యూదా ప్రాంతంలో ఉన్న యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, లేవీలు అందరూ కూడా యూదా దేశమంతా కూడా రక్షణతో పట్టబడినట్లుగా చూస్తా ఉన్నాం. వాట్ ఎ గ్రేట్ క్యాచ్. పిల్లారా, ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను కూడా నన్ను కూడా అందుకనే పిలిచాడు. ఉట్టినే చేతులు కట్టుకొని కూర్చోడానికి మనల్ని పిలవలే దేవుడు. దేవుని కొరకు పని చేసే సాక్షిగా నీవు ఉండాలి. దేవుని కొరకు నిలబడే సాక్షిగా ఉండాలి. సత్యం కొరకు నిలబడే సాక్షిగా నీవు ఉండాలి. నీతి కొరకు, యథార్థత కొరకు నిలబడే సాక్షిగా ఉండాలి. యోహాను అలా సాక్ష్యం ఇచ్చాడు. దేవుని యొక్క సత్యాల్ని సమీప కాలంలో దాన్ని గట్టిగా పట్టుకొని మరింత దేవునికి చేరువ కాగలిగాడు. సువార్తను నమ్మగలిగాడు, సువార్తను ప్రకటించగలిగాడు. ఈవేళ అలాంటి గొప్ప అనుభవాల్ని నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వన్ డే ద లార్డ్ విల్ ఆస్క్ us, నేను నీకు 5 తలాంతులను ఇచ్చా, నేను నీకు 2 తలాంతులను ఇచ్చా, నేను నీకు 1 తలాంతునిచ్చా. క్రైస్తవ జీవితం ఊరికనే అలా దేవుని దీవెనలు పొందుకునే జీవితం కాదు పిల్లారా. వెంచరింగ్ జీవితం, ధైర్యంతో ముందుకు వెళ్ళే జీవితం,
సాధించుకొని తిరిగి వచ్చే జీవితం, విస్తారంగా పంటను సంపాదించుకునే జీవితం. ఈ అద్భుతమైన జీవితం లోకానికి ఎవరికి ఇవ్వలేదు పిల్లలు, నీకే ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. అంతేగాని నేను గుడికి రావాలా పోవాలా ఇంతేనా క్రైస్తవ జీవితం? కాదు. యూ హ్యావ్ టు గ్రో. పోయిన వారం నేర్చుకున్నా, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. ఎంత చక్కని మాట. ఫలిస్తున్నావా? యేసు అంటున్నాడు, ఈ దినం నన్ను వెంబడించండి. ఫాలో మీ, బికమ్ మై ట్రూ డిసైపుల్స్. మిమ్మల్ని నేను దాసులుగా ఉంచాలని ఆశపడలే, నా స్నేహితులుగా ఉండాలని కోరుకున్నా. ఫాలో మీ. ఈ దినం మీ అందరికీ నేను ఒక విజ్ఞాపన చేయాలని ఆశిస్తున్నా. ఒక్క గడియ, ఒక గంట ప్రభుతో మరెక్కువగా గడపండి. ప్రతి దినము నీ ప్రియుడైన యేసుతో మరింత చేరువకండి. అండ్ హీ విల్ బ్లెస్ యూ, బ్లెస్ విత్ హెవెన్లీ బ్లెస్సింగ్. ఆయన ఆశీర్వాదం అసమానమైనది ప్రియులారా. ఎవరు ఇవ్వలేనిది ఆయన ఒక్కడే ఇవ్వగలడు. నేను పొందుకున్నా, మీకు చెప్తున్నా, నేను అనుభవిస్తున్నా, మీరు కూడా అనుభవించాలని ఆశిస్తా ఉన్నా. ఒకవేళ నాకు అవసరం లేదు అంటే అది నీ ఇష్టం. ఈవేళ ప్రభు మనల్ని బతిమాలుకోవటం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. నరులారా నా దగ్గరికి రండి అని. ఒకరోజు మనల్ని పిలుస్తాడు. ఈ లోకం నుంచి మనం అందరం కూడా వదిలిపెట్టి ఒక ఘనమైన పట్టణంలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ రథాలతో కూడిన పట్టణం, దేదీప్యమానమైన పట్టణం, సుందరమైన పట్టణం, నదులతో కూడిన పట్టణం, పట్టణాలతో కూడిన పట్టణం, ఘనమైన పట్టణం, బ్యూటిఫుల్ సిటీ. ఇన్ దట్ సిటీ వేర్ విల్ యూ స్టే? ఎక్కడ ఉంటావు ఆయన పట్టణంలో? ఆయన పట్టణంలో నువ్వు ఒక అధికారిగా ఉండగలవా? ఆయన పట్టణంలో ఘనుడిగా నీవు కనపడగలవా? ఆయన పట్టణంలో గొప్ప స్థాయికి నీవు రాగలవా? ఇది చాలే, ఒక ఇల్లు కట్టుకున్నా చాలే, దాంతోనే సంతృప్తి చెందుతున్నావా? ఒక నాణ్యాన్ని తీసుకుపోయి భూమిలో దాచిపెట్టిన వాళ్ళలాగా నీవు ఉంటున్నావు. అలా ఉండొద్దు ప్రియ సంగమా. అలాంటి జీవితం దేవుడు మనకు దూరం చేయనుగాక.